అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నేటి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవిత భాగస్వామి పట్ల వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఎటువంటివి, మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పబోయే విషయాలన్నీ అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే గనక ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగంలో అధికారుల మద్దతు అయితే వీరికి చాలా బాగా లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు కూడా అందుకుంటారు. మీ సమర్థతను చాటుకోవడం కోసం ఇది మంచి రోజు. అయితే కొందరు సహోద్యోగుల అసూయ లేదా అధికారులతో మీకు చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చు. వాటిని చాకచక్యంగా అయితే ఎదుర్కోవాలి. మీ లక్ష్యాలపై మీరు దృష్టి పెట్టడం వల్ల నిబద్ధతతో పనిచేయండి. మీలో ఈరోజు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ప్రార్థనలు మీకు మానసిక ప్రశాంతతనైతే లభిస్తాయి. ధ్యానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం చాలా కలుగుతుంది. కొంతమందికి అయితే ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు రావచ్చు, అపనమ్మకాలు కూడా కలగవచ్చు. మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం కూడా ఉంది కనుక మీ అంతరాత్మ చెప్పిన మాట అయితే మీరు వినండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసును ప్రశాంతంగా మారుతుందే తప్ప మరేమీ ఉండదు. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లువిరుస్తాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా సంతోషాన్ని అయితే వెలికితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ విషయంలో అయితే మీ జీవితంలో ఈరోజు మంచి అనుభూతులను కూడా కలుగుతాయి. ఆఫీసులో మీ యొక్క పనితీరు బాగా మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సామరస్యంగా పనిచేయగలుగుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా ఉంటుంది. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. అలాగే ఆరోగ్యం విషయంలో అయితే మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కనుక తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహించడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈరోజు మీకు చాలా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆదాయ మార్గాలు కూడా మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఊహించని ఖర్చులు అయితే మీ బడ్జెట్కు మించినవి అయితే మీ ఖర్చులు రావచ్చు. దాని మూలంగా మీకు కొంచెం ఖర్చులు అధికం అవ్వచ్చు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను కూడా కలవబోతున్నారు. వారి నుండి మీరు విలువైన సలహాలను కూడా పొందబోతున్నారు. మీ ఆలోచనలు ఇతరులతో పంచుకోబోతున్నారు. అయితే కొన్ని కార్యక్రమాల్లో అనవసరమైన ఆలస్యం కూడా లేదా గందరగోళం కూడా ఏర్పడవచ్చు. మీరు ఆలోచించినంత ఆనందం లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు మీరు కార్యక్రమాల వివరాలు అయితే సరిచూసుకోవడం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉండబోతున్నాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా బాగా పెరగబోతుంది. మీ మధ్య ప్రేమ బంధాన్ని మరింత బలపరచబోతున్నారు. చిన్న చిన్న అపార్థాలు కూడా తావివ్వకుండా జాగ్రత్త పడిన క్రీడా రంగంలో అయితే ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆట తీరులో మెరుగుదల కనిపిస్తుంది. విజయ అవకాశాలు కూడా మీకు మెరుగుపడతాయి. చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు అయితే తలెత్తే అవకాశం ఉంది కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు మాటలకు, చేతలకు అయితే దూరంగా ఉండడం మంచిది. చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నాయి కాబట్టి తొందరపాటు మీరు పడవద్దు. ప్రయాణాలలో ముఖ్యంగా రాత్రి వేళల్లో అయితే కొంత అప్రమత్తత అయితే చాలా అవసరం. విలువైన వస్తువులను మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. తెలియని వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు మనం తెలియక చేసే చిన్న చిన్నపాటి తప్పులు కూడా మనల్ని చాలా ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికైతే ప్రయత్నించడం చాలా మంచిది. గత తప్పులను మనసులో పెట్టుకొని బాధపడడం కంటే కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. దాంపత్య జీవితంలో ఈరోజు మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన అయితే మీకు పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు వ్యక్తమవుతాయి. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలను దిగకుండా ఉండడానికైతే ప్రయత్నించండి. లేకపోతే అది అనవసర దూరాన్ని అయితే సృష్టించగలదు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం అయితే కేటాయించండి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని అయితే మరింత బలోపేతం చేసుకోవడానికి మీకు కొత్త దారి అయితే వేసుకోవచ్చు. కొత్త జంటలకు ఈరోజు చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు కొత్త సవాళ్ళను ఎదుర్కొనే నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మీరు ధైర్యం అయితే కొంచెం ప్రదర్శించాలి.
మీరు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, సంకల్పాన్ని మీ ముందుకు అయితే నడిపిస్తాయి. కొన్నిసార్లు మీరు ధైర్యం సన్నగిన్నట్టు అనిపించవచ్చు కానీ, భయం మిమ్మల్ని ఆపవచ్చు. అప్పుడు మీరు మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం. ఇతరుల మద్దతు కూడా మీకు చాలా తోడ్పడుతుంది. మీపై మీకు మంచి అవగాహన రావడానికి మీరు ఈరోజు మరింత పెరుగుతుంది. మీపై మీకు నమ్మకం మరింత పెరుగుతుంది. మీ నమ్మకమే మిమ్మల్ని అయితే ముందుకు నడిపిస్తుంది. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు కూడా ఈరోజు చాలా శుభదినం అని చెప్పుకోవచ్చు. అధిక లాభాలు, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా మంచి సమయం. ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు లాభాలని ఆకర్షిస్తాయి. కొంతమందికి ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులైతే తలెత్తవచ్చు. జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రేమ సంబంధాలకు ఈరోజు మరింత బలమైతే చేకూరుతుంది. మీ భాగస్వామితో మీతో బంధం మరింత దృఢంగా మారబోతుంది. ఒకరికొకరు ఇచ్చే గౌరవం, ప్రేమ పెరుగుతుంది. మీరు ఈరోజు ఎన్నో విషయాల గురించి అయితే ప్రేరణ లభిస్తుంది. స్ఫూర్తితో మంచి పనులు చేయగలుగుతారు. ఈరోజు మీరు పలు సమావేశాలలో అయితే పాల్గొనవచ్చు. కార్యాలయ సమావేశాలు లేదా సామాజిక సమావేశాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా అయితే వ్యక్తపరచబోతున్నారు. మీ వాదనకు మంచి మద్దతు అయితే లభిస్తుంది. కానీ సమావేశాలలో అనవసరమైన వాదనలకు అయితే దిగవద్దు. అనవసర విషయాలపై అయితే మీరు ఎక్కువ సమయం వృధా చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రాధాన్యతను గుర్తించి మాట్లాడాలి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ రాశి యొక్క విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులకు ఈరోజు విద్యా విషయంలో కాస్త శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఉదయం పూట చదువుపై అయితే దృష్టి పెట్టడం కాస్త కష్టంగా అనిపించినా కూడా, విభిన్నమైన ఆలోచనలు మీ మనసులోకి వచ్చినా కూడా మీరు చదువుపైనే పట్టుదలతో కూర్చుంటే తప్పకుండా మంచి ఫలితాలనైతే చూడగలరు. ముఖ్యంగా ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి అయితే లేదా పాఠ్య ప్రణాళికలో అయితే లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే సోమరితనం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంది కనుక దానిని అధిగమించకపోతే కనుక ముఖ్యమైన విషయాలను మీరు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. కొన్ని అదనపు తరగతులు లేదా ఆన్లైన్ కోర్సులు మిమ్మల్ని ఆకర్షించవచ్చు. కానీ వాటి ద్వారా మీకు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది సరైన సమయం. అయితే మీ గురువులు లేదా సీనియర్ సలహాలు మీకు ఉపకరిస్తాయి. కాబట్టి వారి మార్గదర్శకత్వాన్ని అయితే మీరు తీసుకోవడానికి వెనకాడకండి. మీ జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి చిన్నపాటి వ్యాయామాలు, ధ్యానం చేయడం చాలా మంచిది. ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు మీ మాట తీరులో వారిని ఆకట్టుకోగలరు. మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి అయితే మీకున్న ఆసక్తి ఈరోజు మిమ్మల్ని చాలా ఆకర్షింపబడుతుంది. పండుగలు, శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని మీరు ఆనందించే అవకాశాలు కూడా ఉన్నాయి. సామాజికంగా అయితే మీ గౌరవం చాలా పెరుగుతుంది. మీరు నలుగురిలో మంచి పేరు సంపాదించుకోగలరు. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వలన మీకు మంచి గుర్తింపు కూడా లభించవచ్చు. కొందరు మీకు వ్యతిరేకంగా పుకార్లు సృష్టించడానికైతే ప్రయత్నించే అవకాశం ఉంది కనుక వాటిని మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోవడం చాలా ఉత్తమం. సూర్యదేవుడు అనుగ్రహంతో మీరు చేసే పనులకు సర్వత్రా ప్రశంసలు అయితే లభిస్తాయి. మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపు అవుతుంది. కొత్త ఆలోచనలు కూడా వినూతనమైన పద్ధతులు మీకు స్ఫూర్తినిస్తాయి. మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకర్షించుకుంటాయి. మీరు మంచి గుర్తింపుకైతే లభిస్తబోతుంది. స్నేహం, తోడు, నీడ, కష్ట సుఖాల్లో పంచుకునే ఆత్మీయులు, స్నేహితులు మన జీవితంలో అయితే ఒక భాగం. అలాగే ఈరోజు మీకు సన్నిహిత మిత్రుల నుంచి ఊహించని సహాయం కూడా పొందబోతున్నారు. వారి సలహాలు, సూచనలు మీ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించగలవు. కొత్త స్నేహ బంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్నేహాలు మీ జీవితంలో అయితే మరింత ఆనందాన్ని, సహకారాన్ని అయితే తీసుకురాబోతున్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. అలాగే ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం, బ్లూ కలర్. ఈ విధంగా మనం ప్రతిరోజు ఈ దినఫలాలను అయితే చూసుకోబోతున్నాం. అలాగే విద్యార్థులైతే దక్షిణామూర్తి ఫోటోని డైలీ చూడడం వల్ల, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మీరు విద్యలో ఇంకా ముందడుగు వేసే అవకాశం ఉంది. అలాగే నిత్యం ఇష్ట దైవనామ స్మరణ చేయడం వల్ల ప్రతి పనిలో విజయాలు చేకూరుతాయి. చూశారు కదండి, కర్కాటక రాశి వారికి ఈనాటి దినఫలాలు అయితే ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకున్నాం కదండి. అలాగే పరిహారాలు చేస్తూ ఉండండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.